విశాఖ దక్షిణ నియోజకవర్గ నాయకులు ఆప్ సీనియర్ నెట్ మైలపల్లి శ్రీనివాసరావు తన శ్రేణులతో దక్షిణ వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వైసీపీ నాయకులు గంపల్ల గిరిధర్ ఆధ్వర్యంలో ఆశ్లమెట్ట పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ మైలపల్లి బృందానికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వందల సంఖ్యలో ఓటర్లను ప్రభావితం చేసే మత్స్యకార నాయకుడిగా జనసేనలో కీలకంగా పనిచేస్తే అక్కడ విధి విధానాలు నచ్చక జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వాసుపల్లి చేస్తున్న సేవలకు ఆకర్షితులై వైసీపీ గెలుపుకు కృషి చేసేందుకు పార్టీలో చేరామని వారంతా తెలిపారు. పార్టీలో చేరిన వారిలో బురుజుపేట నేత దుడ్డు రవి, బజరతోట నాయకుడు తెడ్డు ఎల్లాజీరావు, లక్కోజు సత్యనారాయణ, గోడారి కోతులకు చెందిన పి బసవరాజు తదితరులు పాల్గొన్నారు. కట్టించిన హాస్పిటల్ కానీ వాళ్ళకి 785 కోట్లతో నిర్మాణం చేసిన వాటర్ ప్లాంట్ కానీ ఇవన్నీ నాకు బాగా నచ్చాయి, నా వ్యక్తిగతంగా నచ్చాయి. అందువల్ల నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు వర్గాలు పెన్నిదిగా మేము భావిస్తున్నాం. మళ్ళీ అతను 175కి 175 నియోజకవర్గాల్లో గెలిచి మరల ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాం. అదేవిధంగా మత్స్యకార నాయకుడు, దక్షిణ నియోజకవర్గ మత్స్యకార నాయకుడు మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎంతో పేదలకు కానీ, అదేవిధంగా ఇక్కడ ముస్లిమ్స్ పేద బడుగు వర్గాలు చాలామంది ఉన్నారు, మత్స్యకారులే కాకుండా వాళ్ళందరికీ సుపరిచితుడు. ఎంతో కాలంగా దక్షిణ నియోజకవర్గాల్లో పేద గురించి పాటుపడిన వ్యక్తిగా మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు ప్రసిద్ధిగాంచారు. మరలా అతనికి అత్యధిక మెజారిటీతో ఈ దక్షిణ నియోజకవర్గం గెలిపించి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బహుమతిగా ఇస్తామని చెప్పి ఒక మత్స్యకారుడిగా కోరుకుంటున్నాను.